మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఒక మెరుపు తీగలాగా అలా వచ్చి కొన్ని కమెంట్స్ చేసేసి మళ్ళీ మెరుపు తీగలాగా మాయమైపోయి మళ్ళీ ఒక టైం చూసుకొని వస్తుంది. మళ్ళీ మెరుపు తీగలాగా కొన్ని కమెంట్ చేసి మళ్ళీ మాయమైపోతుంది. పూనమ్ కౌర్. పూనమ్ కౌర్ పేరు ఈమె సినిమాలతో కంటే కూడా సినిమాలు రాజకీయాలతో ముడిపడి ఉన్న ఒక ప్రముఖ వ్యక్తితో ఇంక ఏం రిలేషన్ ఉన్నాయో ఏంటివో మనకు అర్థం కావు. కానీ పోసాని కృష్ణమురళి గారు అయితే ఒకసారి డైరెక్ట్గానే కమెంట్ చేసిండే, ఆ అమ్మాయి జీవితాన్ని ఒక అతను నాశనం చేశాడు అని. ఈ అమ్మాయి చాలాసార్లు చేసిన కమెంట్స్ కూడా ఆ రూమర్స్ను బలపరిచే విధంగా ఉంటాయి. ఆ అమ్మాయి జీవితం నాశనం అవ్వడానికి, లేకుంటే జీవితం అనాలా, లవ్ అనాలా, ఇంకే రిలేషన్ అనాలా, ఏదో ఒక పేరు పెట్టుకోండి అబ్బా, అది నాశనం అవ్వడానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కారణం అని చెప్పి అటువంటి కమెంట్స్ కూడా చాలాసార్లు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చేసుకుంటూ వచ్చింది. ఈసారి ఈ మెరుపుతీగ మళ్ళీ ట్వీట్ వేసేసింది పూనమ్ కౌర్. ఏమని, బేసిక్గా ఒక ప్రముఖ వెబ్సైటు గుంటూరు కారం అని చెప్పి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమా తీస్తున్నారు కదా, అది యుద్ధనపూడి నవలను ఆధారంగా చేసుకొని తెరకెక్కుతున్నట్లు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి ఆ న్యూస్ అని చెప్పి ఒక ట్వీట్ చేస్తే, ఆ ట్వీట్ని రీట్వీట్ చేసుకుంటూ పూనమ్ కౌర్ ఈసారి అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో సీఎం ఆఫీస్ అని ఆ రాజకీయాలకు కూడా ముడిపెట్టేశారు. ఆమె ఏమంటది, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ అసలు పేరే ఉంది ఆ ప్రముఖ వెబ్సైట్ చేసిన దాంట్లో. ఈ అమ్మాయి కూడా గురూజీ అని ఎవరినంటారో తెలుసుగా. ఈయనకు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఏం తప్పైనా చేయగలిగే సత్తా ఉంది, అంటే ఏ తప్పైనా చేయగలడు, ఆ తప్పు నుంచి మళ్ళీ దూరంగా కనుక జరగగలుగుతాడు. చేసిన తప్పులు జనాలకు కనిపించనీయకుండా దాచేయడంలో మంచి సామర్థ్యం గలవాడు. మరి ఇటువంటి వ్యక్తులకు కూడా ఎర్లియర్ గవర్నమెంట్, ఇంతకుముందు గవర్నమెంట్లో ఇలా కప్పిపుచ్చుకునేకేనేమో, ఇంతకుముందు గవర్నమెంట్లో సీఎం ఆఫీస్తో ఒక ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఉండేది. సీఎం ఆఫీస్లో అట గత గవర్నమెంట్ సీఎం ఆఫీస్లో ఈ గురూజీకి ఒక ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఉండేది. సీఎం ఆఫీస్లో ఎవరికైనా జనాలు వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాలి అంటే సాధ్యమయ్యేది కాదు, కానీ ఇటువంటి వాళ్ళ తప్పుడు పనులు కవర్ చేసేకైతే అవన్నీ బాగా పనికొచ్చేటివి అని. ఇదే మామూలు అలిగేషన్ కాదు. ఇక సీఎం ఎర్లియర్ గవర్నమెంట్ సీఎం ఆఫీస్నే ఇందులోకి తీసుకొని వచ్చింది. మరి దీని మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందిస్తాడేమో చూడాలి. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో గత గవర్నమెంట్ సీఎం ఆఫీసు త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి ఏమన్నా తప్పు పనులు చేసి తప్పించుకునే వాళ్ళకు, అటువంటి వాళ్ళ కోసం పనిచేసి ఒక ఎక్స్క్లూజివ్ యాక్సెస్సే ఉండేది అని. ఈమె ఒక ఏమంటారు ఇట్లా అట్లా మెరుపుతీగలకు వస్తుంది, కమెంట్ చేస్తుంది, వెళ్తుంది. మరి ఇది ఒక సీఎం ఆఫీస్ని లింక్ చేశారు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ ఏమైనా దీని మీద స్పందిస్తాడా, లేదా మిగిలిన రాజకీయ పార్టీలు ఏమైనా స్పందిస్తాయా? ఇంతకు ఎర్లియర్ గవర్నమెంట్లో సీఎం ఆఫీసు అంత యాక్సెసింగ్ అంటే ఇప్పుడు ఇలా ఈ సినిమాకు సంబంధించిన ఒక దర్శకుడు చేసే తప్పులను ఏమంటారు కవర్ చేసే అంత ఏముండేది, వాళ్ళకి ఏం ప్రయోజనాలు ఉండేటివి, ఏం ప్రత్యేక ప్రయోజనాలు ఉండేటివి, ఏం ప్రత్యేక ప్రయోజనాలు ఏమైనా ఉండేటివా అని మనకే తెలుసు. అమ్మాయి అవుతుంది ఇక, ఆమె చదువుతుంది ఇక, మరి ఆమెను అడగాలి ఏంటి ఆ ప్రత్యేక ప్రయోజనాలు. నేను చాలాసార్లు చదువుతా, ఈ మెరుపుతీగలాగా ఎందుకు, పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు వచ్చాడు, రాజన్న వచ్చాడు, ఊరులందరూ వచ్చారు, ఒకసారి వచ్చిపోమా మెరుపుతీగ అంటే పసక్కన వచ్చిపోతుంది. ఏమో కానీ పసక్కన వస్తుంది, ట్వీట్ చేస్తుంది, ఇటువంటివన్నీ చెప్తుంది, మళ్ళీ మాయమైపోతుంది, మళ్ళీ ఈ మధ్యగా స్పందించదు, మళ్ళీ ఎప్పుడో మెరుపుతీగలాగా వస్తుంది. మరి ఈ మెరుపుతీగ ఎప్పుడన్నీ బ్లాస్ట్ చేస్తుందా అని చెప్పి అందరికంటే ఎక్కువ నెటిజన్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజు మరి మళ్ళీ ఏమంటారు ఎవరి బండారం బయట పడుతుందో ఏం పడదు.